హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్లో అయితే ఉన్నాం అన్నమాట మళ్ళీ. సో యాజ్ మనం లాస్ట్ వీడియోలో ఎక్కడుంది అది, సమ్వేర్, ఎస్ అదిగోండి, ఆ వూల్ ఫామ్ కట్టాం కదా. నేను ఆఫ్లైన్లో అయితే చాలా వర్క్ చేసి సో ఫుల్గా వూల్ తోటి ఇంకా వుడ్ కొట్టుకొని వచ్చాను. ఎటు వెళ్ళాను దీన్ని పట్టుకొని అలా వెళ్ళిపోతే ఫారెస్ట్ వచ్చింది. ఫారెస్ట్లో నుంచి వుడ్ తీసుకొచ్చాను. ఇంకా ఫుల్ బెడ్లు చేశాను. ఇంకా కొన్ని పోషన్స్ కూడా చేశాను అనుకోండి, ఫైర్ది. సో యూజ్ అవుతుంది కదబ్బా. సో ఈరోజు మనం నెదరైట్ హంటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. నేను అన్ని ప్రిపరేషన్స్ రెడీ చేసి పెట్టాను. జస్ట్ వీడియోకి రావడం మాత్రమే లేట్ అనమాట. సో లెట్స్ గో. ఓకే, ఫస్ట్ నెదర్లోకి పోదాం. ఓకే ఓకే కూల్. వచ్చాం. నైస్. నేనైతే అదిగోండి హోల్ అక్కడుంది, ఇక్కడ మెట్లు దిగడానికి ఉంది. ఐ థింక్ విల్ గో ఫ్రమ్ దిస్ సైడ్. నేను రాకెట్స్ కూడా తెచ్చుకున్నాను అబ్బా. ఎస్, అరే ఎస్ ఇదిగోండి పైకి హోల్డ్ చేశాను. వై లెవెల్ 16లో అయితే ఉన్నాం. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే, కొట్టుకుంటూ, అది పగల కొట్టుకుంటూ. మామూలుగా ఉండదు అనమాట మనతోటి. సో ఇప్పుడు స్టార్టింగ్ దీని నుంచి స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, ఫుల్ బెడ్లు ఉన్నాయి. ఇన్వెంటరీకి అయితే తెచ్చేసుకుందాం. షెల్కర్స్ ఉన్నాయని వాడేసాను, అంటే ఒకటి క్రియేట్ కూడా చేశాను. అదే బెటర్ కదబ్బా. బ్రైట్నెస్ ఎందుకు, ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. ఒకటి బయట వేసానా నేను? ఓకే, ప్రస్తుతానికైతే మనం ఒకటి ఇక్కడికి అయితే ఇలా పెడదాం. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ బ్లాక్స్ తోటి అయితే డిఫెండ్ అయితే చేద్దాం. డిఫెండ్ అంటే రే పగలు కొట్టడం కాదురా. సర్లేండి, ఇంకోటి పెడదాం. వెయిట్ ఎ సెకండ్. ఓకే, ఇప్పుడైతే ఫుడ్ తిందాం ముందు. ఓకే, ఫుడ్ తినైతే వస్తాను. సో ఓకే, ఫస్ట్ బ్లాస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఎన్నో వచ్చినాయా? ఐ డోంట్ సీ ఎనీ. నాకైతే ఏమీ కనబడట్లేదు. అండ్ మనం ఇదే పాత్లో వెళ్దాము. ఇదే పాత్లో అయితే వెళ్దాం మనం. ఎస్, ఇలాగ ఒక పెద్ద లైన్ అయితే చేసుకుందాం. ఆగండి, సరే పైన రా. ఓకే, ఎనీవేస్ ఇదైతే చేసిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ. ఓకే, ఇంకా స్లోగా 1 by 1. నో, ఇక్కడ కాదు. ఓ పని చేద్దాం, నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక బెడ్ తర్వాత ఒక బెడ్ ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తే బ్లాస్ట్ అవుతాయి అనుకుంటా కదా. ఇక్కడ ఒకటి పెడదాంలేండి. బ్లాక్స్ ఏవి నేను పైన పెట్టేశాను. ఎనీవేస్ ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, అంతే పేలింది. తర్వాత అయితే పేలలేదు. ఇప్పుడు కూడా నేనేం చూడట్లేదు, నాకైతే ఏం కనబడట్లేదు నెదరైట్ది ప్రస్తుతానికి అయితే. చూద్దాం.
మరి ఫ్యూచర్లోనే కనబడుతుంది అండి. ఎస్ ఆఫ్ కోర్స్. ఈ మైనింగ్ ఈ బ్లాస్టింగ్ సెషన్ పెట్టిందే దానికోసం కదా. అరే అది వచ్చింది భయ్య. ఒరే నెదరిట్. వావ్, ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అబ్బా. ఇదిగోండి మన ఫస్ట్ నెదరిట్ పీస్ అయితే వచ్చేసింది మన దగ్గరికి. నేను ఫస్ట్ ఆ లావా బ్లాక్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నది? ఇంకా వెళ్దాం, ఆగండి. తర్వాత నెదరైట్ ప్రశాంతం కలెక్ట్ చేసుకుందాం. వద్దు ఇప్పుడప్పుడే. అయిపోయిందిగా. బెడ్ తీసుకుందాం ముందు. ఇక్కడ పెట్టేద్దాం. ఎస్, ఐఎమ్ గోనా మైన్ ఇట్. ఒకటే వచ్చింది నాకు తెలిసి, 2-3 రావనుకుంటా కదా నెదరైట్కి. వస్తాయా? రావనుకుంటా మోస్ట్లీ. ఎనీవేస్ పైకి ఎక్కేద్దాం. అరే ఎక్కడ రా? ఎస్ ఇప్పుడు బ్రో. వావ్, నైస్. I don't see any of them. లేవు. నేను ఫుల్గా ఎందుకు ఇలా బిల్డ్ చేస్తున్నానంటే మనకు మళ్ళీ బ్లాక్స్ ఫుల్గా దొరుకుతాయి కాబట్టి ఇలా బిల్డింగ్ చేస్తున్నాను అనమాట మొత్తం. ఇలా వెళ్ళిపోదాం. ఒరే రే చచ్చిపోతాను రా. ప్రస్తుతానికి ఇక్కడితో అయిపోదాంలేండి. 1 by 1 బెడ్ పెట్టుకుంటూ వద్దాం. మామూలుగా ఉండదు మనతోటి, మీకు ఆల్రెడీ తెలుసులేండి. బ్రో 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 ఫుడ్ ఏది? ఓకే, నెక్స్ట్ నెదరైట్ పీస్ దొరికాకైతే మిమ్మల్ని అయితే కలుస్తాను నేను. ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. ఇప్పటికే 7 minutes అయితే అయిపోయింది. ఎనీవే గైస్, ఎగ్జాక్ట్గా ఇక్కడ బిల్డ్ చేసుకుని వచ్చి బెడ్ బ్లాస్ట్ చేసేసరికి ఇక్కడ నెదరైట్ అవుతుంది. సో ఫాస్ట్గా లెట్స్ మైన్ ఇట్. అరే ఎక్కడుంది? ఒరే ఇంకా 2 ఉన్నాయి. 3. వావ్, వాట్ ఏ ఫైండ్. మాల్ దొరకలేదు, ఇచ్చి పడేసాంలేండి. ఓకే, ఇప్పుడు ఇదైతే తవ్వేదా. ఓకే, 2 వెళ్దాం. ఎవరో నేను ఎదురైతే ప్లేస్ చేస్తున్నాను వెళ్ళడానికి అక్కడికి. బ్రో ఇక్కడ కదా. ఓకే భయ్య, ఆల్మోస్ట్ నా బతుకు అయిపోయింది. లిటరల్గా నా బతికి అయిపోయింది అనుకున్న టైంకి ఇలా వచ్చాను గైస్. జస్ట్ మిస్ అని చెప్పచ్చు. సర్లేండి, నెక్స్ట్ పీస్ దొరికాకైతే కలుస్తాను మిమ్మల్ని. ఎందుకంటే ఇక్కడ మొత్తం గ్రావెల్. ఓకే గైస్, చాలాసేపు చాలా దూరం అయితే మైనింగ్ చేశాక నాకు 35 దొరికింది కష్టపడి. మామూలు కష్టం కాదు గైస్. నాకు ఆఫ్లైన్లో లిటరల్గా ఎంతసేపు పట్టిందంటే బాబోయ్, ఆఫ్లైన్ వీడియోలో నాకు 45 minutes అయింది. మళ్ళీ లాంగ్ పెడితే మీరు చూడట్లేదని నేను ఇది మొత్తం కట్ చేద్దామని అనుకుంటున్నాను. చెప్పండి, నేనైతే కట్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు లాంగ్ వీడియోస్ పెడితే చూడరు కదా. ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ కూడా చూస్తారు అంటే మాత్రం కామెంట్ చేయండి. నేను ఏ కటింగ్స్ లేకుండా లాంగ్ వీడియో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియో అయితే నేను కట్ చేస్తున్నాను మొత్తం మైనింగ్ మొత్తం. కాకపోతే చాలా దూరం వచ్చాను. బాగానే ఫైన్స్ కూడా దొరికింది. కొన్ని ప్లేసెస్లో ఒకే బ్లాక్ దరిదాపుల్లో 3 ancient debris అలా దొరికింది అనమాట మనకి. సో ఎంత నెదరైట్ వస్తుంది నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఇంటికి వెళ్ళాకైతే మిమ్మల్ని కలుస్తాను. మళ్ళీ అటు మొత్తం వెళ్ళాలి. ఓ పని చేద్దాం, లెటర్ ఉందిగా, కోఆర్డినేట్స్తో వెళ్ళిపోతాం అటు నుంచి అటు పైకి వెళ్ళి. ఓకే గైస్, నేనైతే మన పోర్టల్ దగ్గరికి వెళ్ళాకైతే కలుస్తాను మిమ్మల్ని. చాలా దూరం తిన్నాను కదా ఇప్పుడు. సారీ, చూసుకోలేదు. లేదబ్బా, లిటరల్గా ఇక్కడి నుంచి అక్కడెక్కడో వరకు వెళ్ళాను.
మొత్తం నడుచుకుంటూ వచ్చానయ్యా, తీరిపోయింది. సర్లేండి, వచ్చిన దారిలోనే వచ్చాను చెక్ చేసుకుంటా ఇంకేమన్నా ఏషియన్ డిబ్రీస్ వదిలేమా అని. నా ముందు జాగ్రత్త వల్ల ఏమీ వదలడం అయితే జరగలేదు. వా అప్పుడే నైట్ అయిపోయింది. సరే నేను స్లీప్ వేసి అయితే మీ దగ్గరికి వస్తాను గైస్. ఓకే గైస్, సో ఇదనమాట ఇవాళ వీడియో అయితే. సో సక్సెస్ఫుల్గా 35 ఏషియన్ డిబ్రీ అయితే మనం కలెక్ట్ చేయడం అయితే అయింది. సో చెప్పండి ఈ 35తో ఏం చేయాలని. నేనైతే ఏమనుకుంటున్నానంటే నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ నెదరైట్ ఆర్మర్కి అప్గ్రేడ్ అవుతుంది. నాకు తెలిసినంతవరకు అవ్వదు, సరిపోదు నాకు తెలిసినంతవరకు. చూద్దాం, లక్కుని సరిపోతే మాత్రం గ్రేట్ అబ్బా. మీరు అడిగారు కానీ నేను ఆఫ్లైన్లో ఏం చేశానని. అబ్బా నాకు ఆఫ్లైన్ పనులు అంటే పెద్దవే ఉండవు. చూడండి, కేవ్ మొత్తం కవర్ చేసేసి లేక్లో వేసి అటు పక్కన రివర్ ఉంది కదా, ఎగురుకుంటూ వెళ్ళి బకెట్లో తీసుకొచ్చి వాటర్, అంతే. ఇంత మించి ఇదిగోండి ప్లెయిన్ ఏరియా, ఇంతే. ఇంత మించి నేనేం చేయలేండి ఆఫ్ కోర్స్. ఎనీవేస్ గైస్, సో ఇవాళకైతే ఈ వీడియోలో అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బై అంటేట బాయ్ గైస్. వెళ్ళే ముందు మన ఛానల్కి అయితే మర్చిపోకుండానే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిన్ ఏమైనా అనకండి, లోడ్ అవ్వలేదంతే, నాకు వైఫై ఇష్యూ ఉంది. ఈసారి మాత్రం అడ్జస్ట్ చేసుకుంటా ప్లీజ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.